పథకాల్లో నిధులకు కేంద్రం కత్తెర. ఒక్కో స్కీమ్ నుంచి మెల్లగా తప్పుకుంటున్న సెంట్రల్ గవర్నమెంట్. ఉపాధి హామీలో 90 నుంచి 60% కేంద్రం వాటా కుదింపు. ఏదో టేబుల్ వేసిరు. గ్రామీణ ఉపాధి గతంలో 90 ఉంటే ఇప్పుడు 90:10. గ్రామీణ ఉపాధి హామీ పథకం 90:10 ఉంటే ఇప్పుడు 60:40 అయిందంట. అంటే 90 కేంద్రం 60 కేంద్రం అనమాట. ఇప్పుడు 90 నుంచి 60కి వచ్చింది. రాష్ట్రం ఏమో 10 నుంచి 40కి పెరిగింది, అంతే కదా. పిఎం గ్రామీణ సడక్ యోజన 90:10. ఓకే. నేషనల్ హెల్త్ కమిషన్ ఓకే. పిఎం ఆవాస్ యోజన 70-25 60-40, సుమారు ఇవన్నీ 60-40. పిఎం ఫసల్ బీమాల కింద 50-50, ఇప్పుడు 25-75. ఇన్నది మిడ్ డే మీల్స్ 75-25, ఇప్పుడు 60-40. ఇది అబ్సల్యూట్ హాఫ్ ట్రూత్ అంట. సగం సత్య దూరపు మాటలు, సగం నిజాలు చెప్పింది ఈ పేపర్ అనే కాదు కాంగ్రెస్ పార్టీ. ఎందుకు అనంటే మళ్ళా సెంట్రల్ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్, పే కమిషన్స్ ఇవన్నిటి మనం తీసుకొని చూడాలి కదా. అంటే ఇప్పుడు కాంగ్రెస్ చేసిన ఆరోపణలు, ఈ కథనం ఈ పేపర్లా సగం నిజమా ఫుల్ నిజమా మీ కమెంట్ రూపంలో చెప్పురు. నేను వెయిట్ చేస్తున్నా, అప్పటిదాకా నేను టేబుల్ తీస్తా. పొద్దుగాల ఇది చూసినప్పుడు మా టీం మొత్తం యాక్టివేట్ అవుతుంది ఫ్రెండ్స్. యాక్టివేట్ అయ్యి అందరినీ లేపాల్సి వస్తుంది, లేపి దాన్ని చదవాల్సి వస్తుంది. చదివిన తర్వాత ఇది ఏ రకంగా నిజం అని చెప్పి ఫ్యాక్ట్ చెక్ చేయాల్సి వస్తుంది. ఫ్యాక్ట్ చెక్ చేసినాక మొత్తం పెట్టి తీస్తే అప్పుడు కళ్ళు అరే ఇట్లనా అని చెప్పి అనిపిస్తుంది. ఆడ మొదలవుతుంది కథ. ఏంది? కాంగ్రెస్ హీన చరిత్ర. ఇప్పుడు కాంగ్రెస్ పేపర్లలో పలు పేపర్లలో ఏమని వచ్చింది? భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ షేర్ని 90:10 ఉన్నదాన్ని 60:40 కన్నా యావరేజ్గా తీసుకొచ్చింది అన్న ముచ్చటనే కదా ఫస్ట్ తీసుకొచ్చిన కథ. ఇదే కదా. అంటే దానికి ఏం చెప్తున్నారు? విద్యార్థులకు పైసలు తక్కువ చేసిండ్రు భారతీయ జనతా పార్టీ అన్న ముచ్చట కదా. అయితే ఇవాళ దాన్ని డేటా తీసుకొని చూస్తే ఇప్పుడు అబ్సల్యూట్ డేటా మీ కమెంట్ల కోసం నేను ఎదురు చూస్తున్నా. వచ్చిన కమెంట్లు ఏమన్నా? భారతీయ జనతా పార్టీ ఏడ వెల్ఫేర్ని రెడ్యూస్ చేసింది నాకు చెప్పుండ్రి. బీజేపీ కాస్ట్లు సెంటరు స్టేట్స్ల మధ్యలో షేర్ చేసుకోవాలని చెప్తున్నది. అంటే భారతీయ జనతా పార్టీ మాట్లాడింది ఏం తప్పు? రాష్ట్రాలు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని చెప్పి మాట్లాడుతుంది కదా. కంప్లీట్గా ఢిల్లీ మీద డంపు చేయాలి, ఢిల్లీ పని చేయాలి అని అంటే మళ్ళీ గల్లీలల్లో పార్టీలు అవసరమా? గల్లీలల్లో పరిపాలన అవసరమా? ఎప్పుడైతే కంప్లీట్గా కేంద్రమే చూసుకుంటుందో మళ్ళీ దేశానికి ఒకటే పార్టీ ఉండాలా? కరెక్టా కదా. ప్రతి రాష్ట్రానికి ఒక డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ లెక్క ఉండాలా. ఖేల్ ఖతం దుకాణం బద్. కరెక్టా రాగా? మోదీజీ మీ సల్లని చేతులతో ఒక పని చేసేసారు మోదీజీ. నేను ఏమంటున్నా అంటే ఈ రాష్ట్రాల వారిగా బాగా నాటకాలు ఆడుతున్నారు. బార్డర్లు దేశాన్ని మొత్తము 4 రాష్ట్రాలుగా డివైడ్ చేసేసాల. 4 రాష్ట్రాలుగా డివైడ్ చేసేసి దేశాన్ని మొత్తము దానికి 4 డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్లను పెట్టేయాలి. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్లను పెట్టేసి గవర్నర్లను పెట్టేసి ముంగడికి తీసుకొని పోయినాం అనుకో, నాకు తెలిసి సెట్ అయిపోతుంది అని అనిపిస్తుంది. ఈ పంచాయతీలే ఉండవు. నీళ్ళ పంచాయతీ ఉండదు, ఫైనాన్స్ పంచాయతీ ఉండదు, ఏముండదు. కంప్లీట్గా మన కంట్రోల్ ఉంటుంది. అప్పుడు ఎవడు కూడా మా కాడికెక్కిచ్చిండు వీడికి ప్రాంతీయ వాదమే ఉండదు, జాతీయ వాదం కనబడుతుంది నాకు. అసలు భాషల వారీగా రాష్ట్రాలు తీసుకొచ్చుడే పెద్ద తప్పు అయిపోయింది పూల్వాలా చాచా నెహ్రూది. ఇప్పుడు స్టేట్ ఫైనాన్సెస్ కాడ మాట్లాడుతున్నారు. మళ్ళీ రాష్ట్రాలు ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీ తీసుకోనని చెప్తారో మళ్ళీ ఆబ్వియస్గా రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఎందుకు అని అంట. వెన్ ఐ సే దిస్ ఐ ప్రజెంట్ ఫ్యాక్ట్స్, డేటా చెప్తా. కాంగ్రెస్ ఏమంటుంది? స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారట. ఎందుకు? సెంటర్ పైసలు తక్కువిస్తున్నందుకు విద్యార్థులు సఫర్ అవుతున్నారట. అంటే పైసలు తక్కువిస్తే స్టూడెంట్లు ఫుడ్ దొరుకుతలేదట. ఫుడ్ ప్రైజెస్, ఎల్పిజి, మినిమం సపోర్ట్ ప్రైజు, గుడ్లకు, పాలకు అన్ని కాస్టులు పెరిగినాయా లేవా? సెవెంత్ పే కమిషన్ ప్రకారము ఇవన్నీ పెరిగినాయా లేవా? బీజేపీ ఏం చేసింది? టోటల్ స్పెండింగ్ మీద ఇంక్రిమెంట్ చేసింది. టోటల్ స్పెండింగ్ మీద ఇంక్రిమెంట్ చేసి ఏమంటుంది? రాష్ట్రాలు ఇప్పుడు మీరు షేర్ చేసుకోండి అని చెప్పి చెప్తున్నది. ఎందుకు అని అంటున్నది అని అంటే రాష్ట్రాలు ఆల్రెడీ మోర్ ట్యాక్స్ మనీ దాన్ బిఫోర్. ఎప్పుడైతే మీకు రూపాయి వస్తుండేనో ఇవాళ ₹1.25 ఇస్తున్నది కేంద్రం. దాని నుంచి ఖర్చు పెట్టుకోని అని అంటున్నది. మీరు లెక్కలు చెప్పకుండా మాట్లాడతారు చూడు, తిక్క మాటలు గుర్తొస్తాయి మళ్ళీ నాకు. ఇప్పుడు వద్దాం దానికి ఎట్లయితుంది. అర్లియర్ కాంగ్రెస్ గేవ్ 90%. కాంగ్రెస్ వాజ్ జనరస్. అంటే మేము కాంగ్రెస్ కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము 90 పైసలు ఇస్తుండే, 90% ఇస్తుండే. కాంగ్రెస్ ఎంత స్వభావ హృదయం అని చెప్పి చెప్తుండే. అయితే యూపీఏ సర్కార్ ఉన్నప్పుడు రాష్ట్రాలకు 32% ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ వస్తుండే. ఎంత? 32%. ఇప్పుడు మోదీ సర్కార్ వచ్చిన తర్వాత 42% వచ్చింది. మళ్ళీ ఈ 10% అనేది యావత్ నేషనల్ ఫిగర్ తీసుకొని చూస్తే 3 నుంచి 4 లక్షల కోట్లు ప్రతి సంవత్సరం రాష్ట్రాలకు పోతుంది కదా. అంటే ఎక్కువ పోతుంది కదా.
32% నుంచి 42%, అది కూడా మాట్లాడతలేడు. యూపీఏ సర్కార్ ఉన్నప్పుడు సెంట్రల్ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఓన్లీ 32% ఉండే కదా, మళ్ళీ ఇప్పుడు అది 42% అయింది కదా. ఆ 42% నువ్వు పర్ ఇయర్ డీకోడ్ చేసి చూస్తే 3 lakh to 4 lakh crore పోతుంది కదా. మళ్ళీ పైసలంతా ఎడబెట్టుకుంటున్నారు కుర్చీ మడతా పెట్టి అని క్వశ్చన్ చేయొద్దు. కాంగ్రెస్ ఏమంటుంది చూడుర్రి, సెంట్రల్ షేర్ ఎందుకు రెడ్యూస్ చేసిండ్రు, కంప్లీట్గా సెంటరే పే చేయాలి. అయితే ఇప్పుడు నీ బీజేపీ ఏమంటుందంటే రాష్ట్రాలు కేంద్రాలు కలిపిపోతేనే కదా పరిపాలన, రాష్ట్రాలతో కేంద్రం, కేంద్రంతో రాష్ట్రాలతోనే కదా, ఇదే కదా కోఆపరేటివ్ ఫెడరలిజం అని అనేది. రాష్ట్రాలు హాస్టల్ని కంట్రోల్ చేస్తాయి, ఫుడ్ కాంట్రాక్ట్స్ని కంట్రోల్ చేస్తాయి, క్వాలిటీ అండ్ స్టాఫ్ని కంట్రోల్ చేస్తాయి. మళ్ళీ ఇవి కంట్రోల్ చేస్తున్నప్పుడు వీటి మీద ఖర్చు ఎవడు పెట్టుకోవాలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఇంట్లో నా కంట్రోల్ ఉంటుంది, నా ఇంటి ఖర్చు ఎవడు పెంచుకోవాలా? నేనే కదా. నీ ఇంటి మీద నా పెత్తనం ఉంటే కదా నేను పెడతా. నీ పెత్తనం నువ్వు కావాలనుకుంటే నన్ను పెట్టమని అంటున్నావు చూడు, అది కూడా ఇల్లాజికల్గా. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు ఉంటాయి లెక్కలు చెప్పాయి, కానీ అక్కడ పోతాయి, అవో చూసినావా మేము మద్దతు తెలుపుతున్నాం కాబట్టి మా రాష్ట్రానికి ఇన్ని పైసలు ఇవ్వాలి, నడుస్తుందా? అట్లా నడుస్తుందా? ఇప్పుడు బీహార్కి ఉత్తరప్రదేశ్కి ఎందుకు ఎక్కువ ఇచ్చిర్రు అని చెప్పి పంచాయతీలు కూడా నడిచినాయి. ఇప్పుడు అవి ధనిక రాష్ట్రాలు అయిపోయినాయి, వాళ్ళకు కట్టు మెల్లమెల్లగా తక్కువైంది. అంటే నీకు పెత్తనం కావాలి కానీ నీ పైసలు ఎట్లా ఖర్చు చేస్తున్నావు అని మాత్రం కూడా అడగొద్దు. మళ్ళా ఇది ఎట్లయితుంది ఫ్రెండ్స్, నాకు ఒక మాట చెప్పు. అంటే ఇప్పుడు నీ చేతిలో కంట్రోల్ ఉందనుకో, ఈ ఫేక్ బిల్స్ ఎక్కడున్నాయి ఏమున్నాయి అని నీకు తెలుస్తుంది కదా, నువ్వు తెలిసినప్పుడు అవి కట్ చేసుకుంటావు కదా. నీకు ఇది ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్ననే రేవంత్ రెడ్డి గారు ఒకటి తీసిరు బయటికి, 22,000 కోట్లు 20,000 మంది ఎంప్లాయీస్కి పోతున్నాయి, ఇన్ని సంవత్సరాల నుంచి ఇది ఎట్లా అయింది, అసలు ఫేక్ ఎంప్లాయీస్ గోస్ట్ ఎంప్లాయీస్ ఇల్లు అని చెప్పి చెప్పిండ్రు. ఎప్పుడైతే స్టేట్లు ఖర్చు పెట్టుడు మొదలైతాయో ఎక్కడ ప్రాబ్లం అవుతుందో అని చెప్తే సేవింగ్ ఈజ్ అర్నింగ్ అంటారు ఫ్రెండ్స్. వాస్తవం కదా. 10% పెట్టుకుంటే మాత్రం వెనక జేబులలో పెట్టుకున్నారు సెంట్రల్ డెవల్యూషన్ ఫండ్స్ కింద, అది మాట్లాడతలేరు ఇవాళ. ఇప్పుడు చూడండి, వెల్ఫేర్ బడ్జెట్స్ ఆర్ బీయింగ్ కట్ అని చెప్పి మాట్లాడుతున్నారు. వెల్ఫేర్ పథకాలన్నింటినీ, సంక్షేమ పథకాలన్నీ చెప్తున్నారు బీజేపీ గరీబోళ్ళకి యాంటీ ఉంటుందని చెప్తున్నారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇది కంప్లీట్గా మిస్లీడింగ్. పర్సంటేజ్లు మారినాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 90% ఆఫ్ 1,000 రూపీస్ అంటే ఎంత? 900 రూపీస్. కరెక్ట్. 90% ఆఫ్ 1,000 అంటే ఎంత? 900. ఎప్పుడు? 32% ఇచ్చినప్పుడు. ఇప్పుడు నేనేమంటున్నా 60% ఆఫ్ 2,000. 60%. ఇప్పుడు రాష్ట్రం 90% నుంచి 60% ఇస్తుంది. 2,000 రూపీస్లో 60% ఎంత అయింది రాబాయ్ అని అంటే 1,200 రూపీస్ అయింది. అంటే నీకు లాస్ట్ టైం ఇచ్చేదానికంటే 300 రూపాయలు ఎక్కువనే ఇచ్చింది కదా కేంద్ర ప్రభుత్వం. ఇది మాట్లాడతలేరు మ్యాథమెటిక్స్. నీ సెంట్రల్ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అన్ని 10% ఇచ్చి నీ రాష్ట్ర బడ్జెట్లో నీకు పెంచి నీకు మిగతా పథకాలలో కూడా షేర్ ఇస్తున్నప్పుడు 30% తక్కువ చేసి మా సంక్షేమ పథకాలను సంకనాకిపించింది అని అంటున్నారు తప్ప ఏ రకంగా సంకనాకిపించింది అనేది కూడా మాట్లాడతారు. వెన్ యూ పుట్ దిస్ ఇన్ టు ది మ్యాథమెటికల్ ఫిగర్స్, it is very crystal clear and numbers prove that 90% of 1,000 was 900. But these guys are not talking about the 2,000 incremental figure, right? And 2,000 of that 60% or 60% of the 2,000 is 1,200 rupees, which is 300 more than the 900. వస్తారు అడిబేట్కి నేను ఛాలెంజ్ కున్నా, రండి, ఐఎమ్ రెడీ ఫర్ ది ఛాలెంజ్. దీని తర్వాత ఏమంటారు, ఇన్ఫ్లేషన్ని పరిగణనలోకి తీసుకుంటుంది బీజేపీ, తీసుకుంటలేదు అని చెప్పి చెప్పిండ్రు. 7th పే కమిషన్ ప్రకారము ఏదైతే శాలరీలలో జట్కా పడ్డది చూడు 23%, అది బీజేపీ అబ్జర్వ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. పెన్షన్ల మీద ఇంక్రిమెంట్ అయింది చూడు 40%, బీజేపీ అబ్జర్వ్ చేసింది. అది తెలంగాణలో పే రివిజన్ కమిషన్ ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి ఇయ్యలే. బక్కా జాక్సన్ దాని మీదనే కొట్లాడుతున్నాడు రోజు. 55% మొత్తం దునియా మొత్తం వచ్చింది, గీడెందుకు వచ్చింది, గీడెందుకు వస్తలేదు, తెలంగాణ బీజేపీ నాయకులు ఏం చేస్తున్నారు, గీడ మళ్ళీ ఎందుకు మాట్లాడతలేదు రేవంత్ రెడ్డికి పల్లెత్తు మాటలు అని చెప్పి గదే కొట్లాడుతున్నాడు ఆయన. బీజేపీ ఫండింగ్ని రీస్ట్రక్చర్ చేసింది ఫ్రెండ్స్. కరెక్ట్గా చెప్పాలంటే నీకు న్యూట్రిషన్ ఇచ్చింది. అంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏదైతే 32% ఇచ్చింది చూడు, అందులో గొటాలలో ఎట్లయినాయి అనుకున్నావు. నీకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లు ఉండేనా ఉండేనా? డైరెక్ట్ అకౌంట్లలో పడ్డాయి పైసలు. అకౌంట్ నెంబర్ తప్పున్నా ఏమున్నా ఓడి పైసలు పడేయాడ. నీకు 42% స్టేట్లకు పెంచి అది కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డైరెక్ట్ అకౌంట్లలో పడేటట్టు చేసిండు దేశ నరేంద్రుడు. ఎంఎస్పీ హైక్ అని చెప్పి మాట్లాడతారు, ఫామ్ లాస్ తీసుకొచ్చింది కూడా ఎవడు? టమాటా పెరిగిందని చెప్పి నువ్వు హర్తాలు చేసినావు, టమాటా తగ్గితే కిసాన్ ఏమవుతాడు అని చెప్పినావు. అరే వీళ్ళిద్దరు మనుగడను మనం చేసి సాల్వ్ చేసి ఒక మమతల హోమం చేద్దాంరా అని చెప్పి రైతు చట్టాలు తీసుకొస్తే ఆ రైతు చట్టాలకు వ్యతిరేకంగా నువ్వు ఓరెత్తి పోటీ చేసినావు. గోధుమలకు వీటికి అత్యంత మద్దతు ధర బీజేపీ వచ్చినాకనే వచ్చింది. ఎంఎస్పీ హైక్ కూడా బీజేపీ వచ్చినప్పుడే అయింది. ఫ్రీ రైస్ స్కీమ్ కూడా భారతీయ జనతా పార్టీలోనే ఉన్నది. ఎల్పిజి సపోర్ట్ కూడా భారతీయ జనతా పార్టీ వచ్చినప్పుడే వచ్చింది. ఇప్పుడు చెప్పురు ఫ్రీ స్కీమ్స్ల మీద ఏం మాట్లాడతారా మీరు అంతా కాంగ్రెస్ వాళ్ళు? నాకు ఒక మాట చెప్పురు, లేకపోతే ఎవడెవడో మాట్లాడతా అంటారు. రండి, ఎకనామిక్ ఆఫ్ స్కేల్, ఎకనామిక్స్ ఆఫ్ స్కోప్ మాట్లాడే దురంధరులకు నేను అడుగుతున్నా, రండి డిబేట్కి నేను కూర్చుంటా, రండి. డైరెక్ట్ పెంచిండు, అది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వస్తుంది. ఇప్పటిదాకా ఈడ 1,00,000 క్వశ్చన్లు వేసిండు రేవంత్ రెడ్డి, రైతు భరోసా ఇచ్చిండా?
పెత్తనం కావాలి, పైసలు మాత్రం కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. మళ్ళీ మొత్తమే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే ఎందుకు ఇవ్వాలా రాష్ట్రాలకు? కట్టలుగట్ట ప్రాంతీయవాదాలు పెంచనీకేనా? అడ్డమైన సంక్షేమ పథకాలు పెంచనీకేనా? తులం బంగారం ఇత్తా అంటే అమ్మాయిలు పుట్టిందే పెళ్ళిలక, మహిళలు పుట్టిందే ప్రయోజకులను చేయరా? కరోడుపతి దీదీలను చేయాలని నా దేశ నరేంద్రుడు కలగన్నాడు. అది కాపీ కొట్టి మేము కరోడుపతిలను చేస్తాం తెలంగాణ మహిళలు అని చెప్పి మా చోటపై మాట్లాడతారు. ఇక్కడ రాష్ట్రాలు మొత్తం హెల్ప్లెస్ ఉన్నాయని చెప్పి మాట్లాడతారు. మళ్ళీ స్టేట్ ట్యాక్స్ల కింద 42% జీఎస్టీ కంపెన్సేషను, ఈ యునైటెడ్ ఫండ్స్ కాంగ్రెస్ రూల్డ్ స్టేట్స్లలో కూడా ఇచ్చిర్రు కదా. చెప్పుర్రి ఇచ్చిర్రు కదా. ఇప్పుడు తిప్పి కొడితే కాంగ్రెస్ ఎన్ని రాష్ట్రాలలో పవర్లు ఉన్నదిరా? 3, 4. బీజేపీ ప్రాంతాలకు కూడా కట్ అయినట్టే కదా. ఇది 90% నుంచి 60% అయిందంటే మళ్ళీ వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? డబుల్ ఇంజన్ సర్కారు ఉన్నదని అనుకో, ఇంజన్ గుంజుకుంటూ పోతుంటుంది, ఇంకొక ఇంజన్ సస్టైన్ చేస్తుంటుంది ఆ పవర్ని, వెయిట్ టు పవర్ రేషియో మేనేజ్ చేస్తుంటుంది. ఈడ అట్లా కాదు. వీళ్ళకు లంక బిందెల కోసం వచ్చిన ప్రభుత్వాలు ఏవి మీ కమెంట్ రూపంలో చెప్పు. ఇప్పుడు ఆ లంక బిందెలకు వచ్చిన ప్రభుత్వాలు లక్షణాలు మర్చిపోయి లంగలుచ్చ మాటలు మాట్లాడి అది నరేటివ్ లెక్క బిల్డ్ అవుతుంటే మనము లక్షణంగా వింటున్నాం చూడు. ఇక దీనంతా నంగనాచి చాతలు లత్కోర్ చాతలు ఇంకేమన్నా ఉంటాయా ఫ్రెండ్స్? కాంగ్రెస్ ఎక్కువ ప్రేమ చూపించిందట, కాంగ్రెస్ కేర్ మోర్ అని చెప్పి చెప్తున్నారు. మళ్ళీ నేనేమంటున్నా, సెంట్రల్ షేర్ వితౌట్ అకౌంటబిలిటీలు ఇస్తే లీకేజీలు కావా? బెనిఫిషరీలకు డైరెక్ట్ ఇవ్వకుండా చేతులకు క్యాష్ ఇస్తే కరప్షన్ కాదా? అసలు నీ అవుట్కమ్ ఆడిట్లు కాంగ్రెస్లో ఏముండే ముట్టుకుంటే గొటాలా వెళ్ళిందా లేదా? అదే భారతీయ జనతా పార్టీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లు ఇచ్చింది, ఆధార్ ఆడిట్లు చేసింది, ఇంకా కరెక్ట్గా చెప్తే అవుట్కమ్లు ప్రజెంట్ చేసింది. నిన్నాక మొన్న కౌశల్ యోజన కింద కూడా బ్యాంక్ అకౌంట్లు గిట్లు ఉన్నాయని అంటే అవన్నీ సీజ్ చేయించి ఆపించి చిత్రగుప్త చెప్పింది. వ్యూస్ కోసం చెప్పలే, న్యూస్ కోసం చెప్పినాం. ఒక్క పేపర్ అయినా కవర్ చేసిందా కౌశల్ యోజన? అది మేము చెప్పినాం అది కరప్షన్ అన్నాడు. ఎక్కడికైనా కరప్షన్ రా నాకు ప్రూవ్ చేయరు అన్నట్టు ఒక్కడు రాలే ఇంతవరకు డిబేట్కి. మళ్ళీ అక్కడ వ్యూస్ కోసమే పోయేది ఉంటే అనసూయ అన్వేషణ అది రోజు మాట్లాడతాం. అట్లా కాదు కదా. ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. ట్యాక్స్ పేయర్ మనీ. భారతీయ జనతా పార్టీ ఫుడ్ గ్రెయిన్ ప్రొక్యూర్మెంట్ ఇంక్రిమెంట్ చేసింది, ఎంఎస్పీ ప్రైస్ని చేసింది, రైస్ అలొకేషన్ ఇంక్రిమెంట్ చేసింది, ఇవన్నీ ఇంక్రీజ్ చేసింది. స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ పల్లెత్తు పని కూడా చేయాలి. భారతీయ జనతా పార్టీ టాయిలెట్లు కట్టింది, ఎలక్ట్రిసిటీలు పెంచింది, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లు ఇచ్చింది, స్కాలర్షిప్లు ఇచ్చింది, ఫ్రీ రైస్ ఇచ్చింది, పాలసీ మెజర్లు తీసుకొచ్చింది ఫర్ సస్టైనబిలిటీ అండ్ ఎకనామిక్ గ్రోత్, స్కీమ్లు తీసుకొని వచ్చింది. రెక్లెస్ ప్లాట్ఫామ్లు చేసి కరప్షన్కి దారి తీసింది ఎవరండి? రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కావా? ఒక పెద్ద మనిషి ప్రణబ్ ముఖర్జీ గారు ఏమన్నారో తెలుసా ఫ్రెండ్స్? వెనకటికి ఈ ప్రాంతీయ పార్టీలు దేశానికి పట్టిన క్యాన్సర్లు అని అన్నాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిజంగానే బీఆర్ఎస్ అంటది చూడు, ఒక పెద్ద ప్రాంతీయ పార్టీ అయిపోయింది దేశంలో, జాతీయ పార్టీ కాదు అది. ఇవాళ కాంగ్రెస్ మోడల్ అని అంటే సెంటర్ కట్టాలా అని చెప్తుంది, రాష్ట్రాలు ఖర్చు చేయాలా అని చెప్తుంది, మూతబరి బ్యాచ్ అన్నట్టు మాట్లాడుతుంది. బట్ ఎప్పుడైనా అకౌంటబిలిటీ చూపించిరా మీరు? ఇగో ఇది లెక్క, ఇగో ఇది పత్రం, ఇది కథ అని. భారతీయ జనతా పార్టీ ఏమనంటుంది, నీ యూటిలైజేషన్ సర్టిఫికేట్లు నీ సెంటర్ సపోర్ట్ చేస్తుంది, అన్నీ చేస్తుంది, నువ్వు కోఫండ్ చేయి, కలిసి పని చేద్దాం అని చెప్పి మాట్లాడుతుంటారు. మళ్ళీ మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి ఫ్రెండ్స్, ఓల్డ్ సిస్టంలు మంచిగా ఉండేనా, కొత్త సిస్టంలు మంచిగా ఉన్నాయా? ఈడ అకౌంటబిలిటీ కనిపిస్తుంది నాకు. నేను కరప్షన్ ఫ్రీ అయిందని చెప్పి నేను అంటలే, జరుగుతుందొచ్చు, డేటా ముంగట పెట్టుర్రి, మాట్లాడదాం. ఫస్ట్ నేనే మాట్లాడతాను నిష్పక్షపాతంగా, బట్ డేటా సపోర్ట్ అనేది ఉండాలి కదా. గిరీష్ నీ కంటికి కనబడుతుంది. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరంలో కూడా ఓ అని చెప్పి చెప్పింది. నేను ఎన్నడూ కూడా కాళేశ్వరంలో కరప్షన్ జరగలేదని చెప్పి నేనేం బత్తాసు వలకలే. నేనేమన్నా చూపెట్టు అని అన్నా. నువ్వు తీయనంటే నేను ఎడికేం తీస్తారా భయ్? ప్రభుత్వం నీకు అప్పచెప్పారు కదా, కాంగ్రెస్కి ఏజెన్సీస్ మీ దగ్గర ఉన్నాయి కదా, సాక్ష్యాలు మీరు తీయాలి కదా. అంటే మీరు కేవలం ఎలక్షన్లలో రానీకే మాత్రమే నరేటివ్లు బిల్డ్ చేస్తారు, తర్వాత సాక్ష్యాలు ఇక మీరు ఆలోచిస్తారా లేదా అనుభవిస్తారా మీ ఇష్టం ఫ్రెండ్స్.